గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు జోరు తగ్గి భూమికి దిగి వస్తున్నాయి. గత వారం రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఒక్కరోజే ఏకంగా 2,340 రూపాయలు తగ్గింది. అది కూడా 2 సార్లుగా తగ్గడం బంగారం ప్రియుల్ని ఆశ్చర్యపరిచింది. ఉదయం గరిష్టంగా 1,050 రూపాయలు తగ్గిన బంగారం రేటు సాయంత్రానికి మరో 1,290 రూపాయలు తగ్గింది. దాంతో ఇప్పుడు తులం బంగారం ధర 1,12,000కు చేరుకుంది. అదే ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ముంబై నగరాలలో కూడా కొనసాగుతున్నాయి. బంగారం ధర సడన్ గా తగ్గిపోవడానికి కారణాలు ఏంటో విశ్లేషిస్తే డాలర్ విలువ పెరిగితే బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఎందుకంటే బంగారం డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది. అలానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే ఇన్వెస్టర్లు బంగారం కంటే బాండ్లు లేదా ఇతర వడ్డీ ఇస్తే ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఇప్పుడు కొంత స్థిరంగా ఉండడం వల్ల బంగారం ధరలపై ఒత్తిడి తగ్గింది. ఆఖరిగా బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా, భారత్ ముందు వరుసలో ఉన్నాయి. అయితే చైనాలో ఆర్థిక మదగమనం వల్ల ఇప్పుడు డిమాండ్ కొంతమేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,000 స్థాయి దిగువకు చేరింది. అమెరికా, చైనా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదరొచ్చన్న అంచనాలు కూడా ఈ కరెక్షన్ కు కారణమని నిపుణులు చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ మధ్య